ఈరోజు టాపిక్ వచ్చేసి సైక్లిక్ గ్రూప్ మీదే అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ G, స్టార్ ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్ వేర్ G ఈక్వల్ టు 1 - 1 I, -I. సో గ్రూప్లో ఉన్న సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఓన్లీ నెంబర్స్ కాకుండా సమ్ లెటర్స్ ఇచ్చాడు I, -I, లేదంటే ఒమేగా అలాంటి లెటర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద కంపోజిషన్ టేబుల్. కంపోజిషన్ టేబుల్ ఎలా అంటే సెట్ గ్రూప్లో ఉన్న ఆపరేషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి స్టార్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఆ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఇక్కడ ఈ కార్నర్లో రాసిన తర్వాత రోస్లో ఎలిమెంట్స్ రాయండి. 1 - 1 I, -I. సేమ్ కాలమ్స్లో కూడా 1 - 1 I, -I. సో రాసినాక ఆపరేషన్ అప్లై చేయండి. 1 స్టార్ 1 ఇక్కడ స్టార్ ఉంది కదా, 1 స్టార్ 1 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది 1. నెక్స్ట్ 1 స్టార్ -1 ఈ ఫస్ట్ ఎలిమెంట్ని కాలంలో ఉన్న ఎలిమెంట్తో మల్టిప్లికేషన్. 1 స్టార్ -1 అంటే -1. నెక్స్ట్ 1 స్టార్ I అంటే I, 1 స్టార్ -I అంటే -I. సో 1తో మల్టిప్లికేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి -1తో మల్టిప్లికేషన్ అన్నిటితో అప్లై చేయాలి. సో -1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు -1 × 1 -1 -1 × -1 +1 -1 × I -I -1 × -I +I. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి I. ఈ ఐతో సేమ్ ఈ అన్నిటికీ మల్టిప్లై చేయాలి. I స్టార్ 1 I స్టార్ -1 I స్టార్ I. సో I స్టార్ I అంటే I². సో మ్యాథమెటికల్లో మనకి I² వాల్యూ -1. సో I స్టార్ I అంటే I² ప్లేస్లో నేను -1 రాస్తున్నా. నెక్స్ట్ I స్టార్ -I అంటే I² అంటే -1. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్స్ట్రా -1 ఉంది కాబట్టి +1 అవుతుంది. నెక్స్ట్ -I × 1 అంటే -I -I × -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. I × 1 అంటే I వస్తుంది. నెక్స్ట్ -1 × I. సో I² అంటే -1. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 1. నెక్స్ట్ I × I ఇదేంటి I × I అంటే I² -1. ఇక్కడ ఆల్రెడీ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి -1 అలానే ఉంటుంది. ఇలా చూడండి -I × -I మనం చేయాల్సింది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +I². సో I² వాల్యూ -1. అలా ఈ లాస్ట్లో -1 వచ్చింది. సో కంపోజిషన్ టేబుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సైక్లిక్ గ్రూపా కాదా అని అడిగాడు కాబట్టి కాదా అని అడగలేదు, జస్ట్ ప్రూవ్ దట్ అన్నాడు. అంటే కంపల్సరీ ఈ గ్రూప్ అనేది మనకి సైక్లిక్ గ్రూప్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాము, ఇంటిగ్రల్ పవర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 1/1 1/2 1/3 1/4. సో 1/4 నథింగ్ బట్ 1. సో 1² అంటే 1 స్టార్ 1 1³ అంటే 1 స్టార్ 1 స్టార్ 1 1/4 అంటే 1 స్టార్ 1. సో 1 స్టార్ 1 అంటే 1. సో 1కి పవర్స్ ఫైండ్ అవుట్ చేసాము. సో రిజల్ట్లో చూడండి we got all the 1s. సో జనరేట్ సైక్లిక్ గ్రూప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇట్ కంటైన్స్ 1 జనరేటర్ ఎలిమెంట్ అంటాం కదా. సో ఇక్కడ 1 అనేది 1 ఈజ్ నాట్ ఏ జనరేటర్. నెక్స్ట్ 1 తర్వాత ఏముంది -1కి పవర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. -1 హోల్ పవర్ 1 -1² -1³ -1 హోల్ పవర్ 4. సో -1 వస్తుంది ఆన్సరు. ఇక్కడ -1² అంటే ఆపరేషన్ స్టార్ కాబట్టి -1 × -1 అని రాస్తాము. ఇక్కడ క్యూబ్ అంటే -1 -1 -1 3 టైమ్స్ మల్టిప్లికేషన్. ఓన్లీ మల్టిప్లికేషనే ఇచ్చాడు. నెక్స్ట్ మాడ్యూలో నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి మల్టిప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకుంటాము. -1 స్టార్ -1 స్టార్
-1 స్టార్ -1. ఎందుకు -1 హోల్ పవర్ 4 కాబట్టి -1 4 టైమ్స్ రాయాలి, మల్టిప్లికేషన్ అప్లై చేయాలి. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ +1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇంటిగ్రల్ పవర్స్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం కంప్లీట్ అయ్యింది. రిజల్ట్లో మనకి -1 1 -1 1 వస్తుంది. అంటే మనకి కావాల్సిన ఎలిమెంట్స్ కంప్లీట్గా అన్నీ కవర్ అవ్వట్లేదు, i -i రావట్లేదు. సో ఇంకా పవర్స్ ఇంక్రిమెంట్ చేసి -1/5 6 ఎన్ని చేసినా కూడా మనకి ఇవే రిపీట్ అవుతాయి. సో ఇది కూడా -1 ఈజ్ నాట్ ఏ జనరేటర్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ గ్రూప్లో థర్డ్ ఎలిమెంట్కి పవర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. i⁻1 i⁻2 i⁻3 i⁻4. సో i⁻1 అంటే i వస్తుంది ఆన్సర్, i² అంటే i స్టార్ i అని రాస్తాము. సో i² అంటే మనకి ఆన్సర్ ఎంత -1. ఓకేనా. నెక్స్ట్ i³ అంటే i స్టార్ i. సో i ఇంటూ i అంటే i² వాల్యూ -1 అని తెలుసు మనకి, ఇంటూ i. సో ఆన్సర్ -i. నెక్స్ట్ i⁻4 అంటే i స్టార్ i. సో i ఇంటూ i అంటే i², మళ్ళీ i ఇంటూ i అంటే i², దాన్ని ఇలా రాసుకున్నాం. సో i² వాల్యూ మనకి -1 ఇంటూ i² వాల్యూ -1. సో మైనస్ ఇంటూ మైనస్ +1. ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూడండి ఏమొచ్చినాయి, i -1 -i 1. సో i మనకి ఏమేమి ప్రొడ్యూస్ చేసింది, 1 గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి రిజల్ట్లో చూపించింది iతో చేసినప్పుడు. సో అప్పుడు iని ఏం చెప్పొచ్చు మనము, i ఈజ్ ద జనరేటర్. ఓకేనా. ఎందుకు i జనరేటర్, ఇట్ కెన్ జనరేట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ గ్రూప్ i -i 1 -1 గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కవర్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ ఫైనల్ ఎలిమెంట్ ఏముంది, -iకి కూడా చేద్దాం. -i⁻1 -i² -i³ -i4. ఓకేనా. -i అంటే ఓన్లీ మనకి -i రిజల్ట్ వస్తుంది. -i² ఎలా రాస్తాము, -i స్టార్ -i. స్క్వేర్ని 2 టైమ్స్ రాయాలి, ఆపరేషన్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i² వస్తుంది, i² వాల్యూ -1. నెక్స్ట్ i³ -i³ ఎలా రాస్తాం, -i స్టార్ -i. సో i ఇంటూ i అంటే i², అదే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i² ఇంటూ -i. సో i² వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తే -i. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆన్సర్ పాజిటివ్ i. -i⁻4 అంటే -i స్టార్ -i. 4 టైమ్స్ రాసాము, మల్టిప్లికేషన్ అప్లై చేసాము, సేమ్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i² స్టార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i². సో i² వాల్యూ -1 స్టార్ i² వాల్యూ -1. ఫైనల్గా మైనస్ ఇంటూ మైనస్ +1. సో -i కూడా జనరేటర్ ఎలిమెంటా కాదా చూద్దాము. -iతో చేసినప్పుడు ఆన్సర్స్ చూడండి, -i -1 +i 1. అంటే సేమ్ గ్రూప్లో ఉన్న 4 ఎలిమెంట్స్ కూడా మనకి i అనేది ప్రొడ్యూస్ చేసింది. సో హియర్ -i ఈజ్ ఆల్సో ఏ జనరేటర్ ఎలిమెంట్. సో కన్క్లూజన్ ఏంటి, therefore G, star is a cyclic group. G, star is a cyclic group. ఎందుకు cyclic group? It contains 2 generator elements. మనం 1 generator ఉన్నా కూడా we can say it is cyclic group. కానీ మనకి ఈ క్వశ్చన్లో
2 జనరేటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. I, -I ఈ 2 కూడా జనరేటర్సే కాబట్టి G, ఈజ్ ఎ సైక్లిక్ గ్రూప్. థాంక్ యూ.